ఏపీలో పాలనపై దృష్టి పెట్టారు సీఎం చంద్రబాబు. జిల్లాల ప్రక్షాళన మొదలుపెట్టారు. గత ప్రభుత్వంలో ఆరోపణలు ఎదుర్కొన్న పలువురు ఐఏఎస్ అధికారులను జీఏడీకి అటాచ్ చేసింది చంద్రబాబు సర్కార్. దీంతో 26 జిల్లాలకు గాను 13 జిల్లాల కలెక్టర్లకు స్థానచలనం కలిగింది. ఇక గుంటూరు జిల్లా కలెక్టర్గా ఎస్ నాగలక్ష్మిని బదిలీ చేశారు. ప్రస్తుతం గుంటూరు జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డిని జీఏడీలో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. విశాఖ కలెక్టర్ మల్లికార్జునను కూడా బదిలీ చేసింది ప్రభుత్వం. మల్లికార్జునను జీఏడీకి రిపోర్ట్ చేయాలని సీఎస్ నీరబ్ కుమార్ జారీ చేసిన ఉత్తర్వుల్లో తెలిపారు. విశాఖలో భూ కేటాయింపులు, వివాదాస్పద నిర్ణయాల్లో కీలకంగా వ్యవహరించారని మల్లికార్జునపై ఆరోపణలున్నాయి. మాజీ సీఎస్ జవహర్ రెడ్డి భూ దోపిడీకి సహకరించారని, విశాఖలో అసైన్డ్ ల్యాండ్ స్కామ్లో మల్లికార్జున్ పాత్ర ఉందని ఆరోపణలున్నాయి. దీంతో అతన్ని జీఏడీలో రిపోర్ట్ చేయాలని ఆదేశించిన ప్రభుత్వం విశాఖ కలెక్టర్గా ప్రస్తుతం విశాఖ జేసీకి అదనపు బాధ్యతలు అప్పగించింది. ఇక అల్లూరు జిల్లా కలెక్టర్ ఎం విజయ్ సునీతను బదిలీ చేసి దినేష్ కుమార్ను నియమించారు. విజయ్ సునీతను జీఏడీలో రిపోర్ట్ చేయాలని ప్రభుత్వం సూచించింది. కాకినాడ జిల్లా కలెక్టర్గా షణ్మోహన్ను నియమించింది. ఇప్పటివరకు ఉన్న జె నివాస్ను జీఏడీకి పంపించింది. ఏలూరు జిల్లా కలెక్టర్గా కె వెట్రీ సెల్విని నియమించారు. ప్రసన్న వెంకటేష్ను జీఏడీకి పంపించారు. తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్గా పి ప్రశాంతిని నియమించారు. ప్రస్తుతం అగ్రికల్చర్ మార్కెటింగ్ శాఖలో విధులు నిర్వహిస్తున్న ప్రశాంతి ఎన్నికల సమయంలో రాజకీయ ఒత్తిళ్లకు తలగ్గకపోవడంతో ఆమెను బదిలీ చేశారని ప్రచారం జరిగింది. ఇక ఇప్పటివరకు ఉన్న మాధవీలతను జీఏడీలో రిపోర్ట్ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఉమ్మడి కృష్ణా జిల్లా జేసీగా ఉన్న సమయంలో మాధవీలతపై భారీ అవినీతి ఆరోపణలున్నాయి. మాజీ మంత్రి కొడాలి నాని అక్రమాలకు వత్తాసు పలికారని మాధవీలతపై అభియోగాలున్నాయి. అలాగే అమరావతి రైతుల పాదయాత్రను తూర్పుగోదావరి జిల్లాలో మాధవీలత అడ్డుకున్నారు. ఇక విజయనగరం జిల్లా కలెక్టర్గా బిఆర్ అంబేద్కర్, పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్గా నాగరాణి, చిత్తూరు జిల్లా కలెక్టర్గా సుమిత్ కుమార్, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్గా సృజన, ప్రకాశం జిల్లా కలెక్టర్గా తమీం అన్సారియా, కర్నూలు జిల్లా కలెక్టర్గా రంజిత్ బాషా, బాపట్ల కలెక్టర్గా ఆ జిల్లా జేసీకి పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.